హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మంగళవారమే కదా ఈరోజు. మంగళవారం వ్లాగ్ అండి. ఈరోజు మా షాను మను వాళ్ళకి స్కూల్ అయితే లేదు, వాళ్ళకి సెలవే. సో అందుకే లేట్గా లేసాను. టైం అయితే 7:30 అలా అవుతుంది. బ్రష్ అవి చేసుకుని ఇప్పుడే వంటగదిలోకి వచ్చాను. ఇంక పిల్లలకి ఎలాగో స్కూల్ సెలవు కాబట్టి రోజు వాకింగ్కి అయితే ఎర్లీగా వెళ్దాం అనుకుంటున్నాను. పిల్లలిద్దరిని కూడా నిద్ర లేపేసి వాళ్ళు కూడా బ్రష్లు అవి చేసేసుకుంటే ఫస్ట్ అయితే వాకింగ్కి వెళ్ళైతే వచ్చేస్తానండి. దానికన్నా ముందు మా హస్బెండ్ అయితే టీ పెట్టేసి వెళ్ళినాక అని అడిగారు. సో ఆయనకి అయితే టీ అయితే పెట్టేసి అప్పుడు మేము వాకింగ్కి అయితే వెళ్తాము. ప్రతిరోజు నేను మా వారు కలిసి వాకింగ్కి వెళ్ళే వాళ్ళం కదండి. ఈరోజు మా వారేమో నువ్వు పిల్లల్ని తీసుకుని వాకింగ్కి వెళ్ళు, నేను జాగింగ్కి వెళ్తాను అనేసి అన్నారు. సో ఆయన ఏమో జాగింగ్కి వెళ్తే మేము పిల్లల్ని తీసుకుని నేను వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేస్తాను. టైము 5 నిమిషాలు తక్కువ 8 అవుతుందండి. చెప్పాను కదా పిల్లలిద్దరికి రోజు స్కూల్ సెలవు అనేసి. ఇంకా నేను ఎలాగో వాకింగ్కి వెళ్తాను కదా, నాతో పాటు పిల్లలిద్దరిని కూడా వాకింగ్కి అయితే తీసుకుని వెళ్తున్నాను. వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేసామండి. ఇప్పుడు ఇంకా టిఫిన్ అయితే చేసుకుని తినాలి. వాకింగ్కి కరెక్ట్గా 8 o'clockకి వెళ్ళానా. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. నేను ఈరోజు వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ అన్నీ చేసుకున్నాను. వెళ్ళిపోదాం రండమ్మా అంటే మా షాను వాళ్ళకి వాళ్ళ స్కూల్లో ఒక అబ్బాయి అయితే కనిపించాడు అనమాట. ఆ అబ్బాయి కూడా కేవీఏ, వాళ్ళకి కూడా సెలవే కదా. సో ఇంకా వెళ్ళు ఆడుకుంటూ ఉండిపోయారండి. ఇంక ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. టిఫిన్ అయితే చేసుకుని తింటాము. నిన్న మా వారికి నైట్ చపాతీలు చేస్తున్నాం కదా, చపాతీ పిండి అయితే కొంచెం ఉండిపోయిందండి. ఒక 3 చపాతీలు అవుతాయి. ఇంకా తర్వాత మార్నింగ్ పాలు అయితే మరిగించాను కదండి, ఈ పాలు ఉన్నాయి. మొన్న అమ్మ రస్కుల ప్యాకెట్లు అయితే ఇచ్చింది అనమాట. అవి అసలు ఓపెన్ చేయలేదు. సో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకుని పాలు రస్కులు నేను పిల్లలు తినేస్తాను. మా వారేమో చపాతీ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. చపాతీ అయితే వేసానండి. మొత్తం 3 చపాతీలు అయితే వచ్చాయి. మా హస్బెండ్ తింటున్నారు. ఇంకా నేను షాను మను కలిసి ఇదేంటి పాలు రస్కులు అయితే తింటున్నామండి. రస్కులు అమ్మ అయితే ఇచ్చింది. సో ఇవి అలాగే డబ్బాలో ఉండిపోయాయి అనమాట. మళ్ళీ ఇంకా పాడైపోతాయేమో వాడకపోతే అనేసి పాలు వేడి చేసేసుకుని నేను షాను ఒక 4 రస్కులు అయితే తినేసాము. మా మనుతలు కూడా తింది. మా మను ఒక రస్కు తినేసరికి నేను 4 రస్కులు మింగేస్తానండి. అంత ఫాస్ట్గా తినేస్తాను. అండ్ నాకు పాలు రస్కులు, పాలు బ్రెడ్ అంటే చాలా ఇష్టము. నేను డెలివరీ అయిన తర్వాత ఇలా తినడం స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి నాకు ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇదివరకు ఎప్పుడు నేను ఇలాగ తినేదాన్ని కాదు. అండ్ అస్తమాను కూడా తిననండి. ఎప్పుడైనా బాగా ఆకలేసినప్పుడు మాత్రమే తింటాను. పాలు బిస్కెట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలండి. దానికన్నా ముందు ఈరోజు పిల్లలకి సెలవు కదా, సో నాకు ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ కాలేదు. మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి, ఒక టైం ప్రకారము నాకు అన్ని పనులు 8:30 కల్లా పూర్తయిపోవడము. వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 9:30. తర్వాత ఇంట్లో ఏమన్నా గిన్నెలు లాంటివి ఉంటే వాటిని క్లీన్ చేసుకుని ఎడిటింగ్లో కూర్చునేసరికి 10:30 అవుతుంది అనమాట. 10:30 నుంచి నేను 1:30, 2 o'clock వరకు ఎడిటింగ్ హ్యాపీగా చేసుకుంటాను పీస్ ఆఫ్ మైండ్ తోటి. పిల్లలు మా హస్బెండ్ ఎవరు ఉండరు కాబట్టి. బట్ ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదండి, అన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. టిఫిన్ తినేసరికి 10:30 అయింది. ఇంకా నేను ఎడిటింగ్కి వెళ్ళడానికి ముందు ఫస్ట్ స్టవ్ మీద నేను పప్పు పెట్టేశాను అనుకోండి. తర్వాత నేను తాలింపు వేయడానికి ఉంటుంది కదా అని పప్పు అయితే పెట్టేశాను. ఇంక మళ్ళీ గుర్తొచ్చింది, రేపు మళ్ళీ పిల్లలిద్దరికి స్కూల్ ఉంది, వాళ్ళకి మార్నింగే బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి పంపించాలి కదా. సో అందుకనేసి మినపప్పు నానబెట్టేసి అప్పుడు ఎడిటింగ్లో కూర్చుందాము అనేసి మినపప్పు అయితే నానబెడుతున్నాను. నేను చెప్పాను కదండి మా షాను మను వాళ్ళు రాగి ఇడ్లీ ఇష్టంగా తింటున్నారు అని. ఇంకా రాగులు కూడా ఇంట్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. సో త్వరగా వాటిని అయితే ఫినిష్ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను తీసుకొచ్చిన కిరాణా మెయిన్గా పప్పులతో సంబంధించిన కిరాణా సరుకులంతా ఫ్రిడ్జ్లో దూర్పేశానండి. ఎందుకంటే పురుగులు పట్టేస్తున్నాయి ఏ వస్తువైనా కూడా అని చెప్పాను కదా. సో ఇంకా అవి అన్నీ ఫ్రిడ్జ్లో ఉండడము, నాకు అసలు ఫ్రిడ్జ్ ఖాళీ లేదండి. ఇప్పుడు ఈ మినపప్పు ఇవన్నీ నీట్గా కడిగేసి రుబ్బేసిన తర్వాత బోల్డ్ పిండి అవుతుందా, వాటిని స్టోర్ చేయడానికి కూడా నాకు ఫ్రిడ్జ్ అయితే ఖాళీ లేదు. అందుకనేసి నేను సంతకవి వెళ్తున్నాను కానీ ఎక్కువ కూరగాయలు అయితే తీసుకురావట్లేదు అనమాట. ఈ రాగులు, బొబ్బర్లు ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. శనగలును ఇవి త్వరగా పిల్లలకి ఉడికిచ్చేసి వంటల్లోకి వాడేసిన తర్వాత అప్పుడు తక్కువ తెచ్చుకోవాలి. ఈసారి ఇంత ఎక్కువ అయితే తెచ్చుకోకూడదు అనేసి అనిపించింది. సో నేను రాగులను అయితే 3-4 టైమ్స్ కడిగానండి. రాగులు ఎంత కడిగినా అంత మురికి వస్తూనే ఉంటుంది
ఉంటుందన్నమాట. 3 టైమ్స్ అయితే వాటిని కడిగేసి ఇంకా వాటర్ నింపేసి కింద అయితే పెట్టేశానండి. ఈరోజు నేను పప్పు వండుతున్నాను కదండి, పప్పు టమాటా, దాంతోపాటు నేను బెండకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను. సో అందుకనేసి బెండకాయలను అయితే 2 టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసేసి తర్వాత అయితే వాటిని ఒక క్లాత్ పైన అయితే పెట్టి పొడుగ్గా చేసేసాను అనమాట. ఇంకా నాకేమో ఒక పక్కన టైం 11 అయిపోతుంది, ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేయలేదు అని కంగారుగా ఉందండి. ఈ లోపల మా షాను ఏమో నాకు ఈ ఎగ్జామ్ ఉంది, నాకు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఎక్కించమ్మా అనేసి పిలిచిందండి. సరే దానికి ఒక అరగంట దానికి టైం స్పెండ్ చేసిన తర్వాత ఎడిటింగ్కి వెళ్దాం అనేసి త్వరగా దానికి అవే నోట్ చేస్తున్నాను. ఈ లోపల మా అమ్మను నేను కోస్తానమ్మా బెండకాయలు, నేను కోస్తానమ్మా అని కోస్తుందనమాట. బాగానే కోసేసిందండి. అసలు నేను ఏళ్ళు ఏమైనా కోసేసుకుంటుందేమో అని భయపడ్డాను, కానీ బెండకాయ ముక్కలు సన్నగా భలే తరిగేసిందండి. ఇంకా నేను మళ్ళీ ఎడిటింగ్లో కూర్చుంటే లేట్ అయిపోతుంది అనేసి క్విక్గా నేను బెండకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకోండి ఫస్ట్ అయితే నేను వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు, మినపప్పు వేపించుకుని పక్కన పెట్టుకుని తర్వాత దాంట్లోకి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు అన్నీ అయితే వేసేసుకున్నాను అనమాట. ఎంత బంగారు తల్లిదమ్మ నాకు ఇద్దరును. ఈ డ్రెస్సుల్లో క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ లా ఉన్నారు ఇంట్లో. మొత్తం బెండకాయ ముక్కలన్నీ నా మంతల్లే కట్ చేసిందండి. థ్యాంక్ యూ మను. అమ్మ బంగారు తల్లి రావే, ఎంత సాయం చేస్తామమ్మా నువ్వు. ఇదిగోండి ఈ చిట్టి తల్లి కట్ చేసింది నాకు ఆ బెండకాయ ముక్కలన్నీ. నాకు కూడా కట్ చేసిందా? థ్యాంక్ యూ షానమ్మ. బెండకాయ ఫ్రై అయితే పెట్టానండి. ఇది మగ్గడానికి టైం పడుతుంది. ఇందాక ఆల్రెడీ పప్పు పెట్టాను కదా, పప్పు అయితే ఉడికిపోయింది. 2-3 విజిల్స్ వేసింది, కట్టేసాను, చల్లారిపోయింది. ఇంకా దాన్ని తాలింపు వేస్తే సరిపోతుంది. ఇంకా నేను స్నానానికి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. ఇప్పటికి పిల్లలిద్దరికి స్నానాలు కంప్లీట్ అయింది. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. సో నేను స్నానం చేయడానికి వెళ్ళొచ్చే లోపల రైస్ అయితే ఉడికిపోతుంది కదా, సో బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. నేను ఒక పక్కన వంట చేస్తూనే మరో పక్కన ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. వ్లాగ్ ఒకటే ఎడిట్ చేశాను, 2 PM పెట్టాల్సింది. ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేసి నేను క్విక్గా స్నానం చేసి వచ్చేసాను. నేను స్నానం చేసి వచ్చేసే లోపల చక్కగా రైస్ అయితే ఉడికిపోయిందండి. అన్నాన్ని అయితే వార్చేసాను. బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం దాంట్లోకి కారం అది వేసుకుంటే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. బెండకాయ ఫ్రై, పప్పు అసలు ఎంత టేస్టీగా వచ్చాయో చెప్పలేనండి. ఈ లోపల మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేసారు. ఇంకా వంట అవ్వలేదా అని అడుగుతున్నారన్నమాట. డ్రెస్ మామూలు చాలా నార్మల్గా ఉంది. మరి ఎందుకంటే ఎంత కాస్ట్ ఎంత? డిజైన్లు గట్ట ఉంటే చూడడానికి ఉంటుంది. డైరెక్ట్ ఒకటే నైటీలా ఉంది. ఇప్పుడు ఇది వేసుకుని బయటకి చచ్చిపోతారు. వేసుకుని బయటకి వెళ్తే ఈ ఎండలో చచ్చిపోతారు. చలికాలంలో బాగుంటుంది ఈ డ్రెస్. ఈ డ్రెస్ని అయితే ట్యాగ్ చేస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పర్చేస్ చేయండి. నేను చెప్తున్నాను కదా, సమ్మర్లో వేసుకునే డ్రెస్ అయితే కాదు ఇది. చలికాలం కానీ వర్షాకాలంలో కానీ ఈ డ్రెస్ వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. క్లాత్ అయితే కాటన్ కాదండి, కంప్లీట్ పాలిస్టర్ టైప్ వచ్చింది. కాదు, క్రేప్ అంటారు కదా, ఆ టైప్ సారీ అనమాట. ఇంక ఇదిగోండి పప్పు అయితే అన్నీ కలిపేసాను కదా, ఇంకా జస్ట్ తాలింపు వేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో తాలింపు అయితే రెడీ చేసేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి అన్నీ అయితే వేపించేసుకున్నాను. చివరిలో కరివేపాకు కూడా వేసేసాను. ఇంక ఇప్పుడు నేను దీన్ని తాలింపు వేసేస్తే మేమంతా భోజనం చేసేయచ్చు. ఇప్పుడు టైం 1:30 అవుతుందండి. చాలా రోజులైంది ఇలా వేడివేడిగా కూర్చుని భోజనం చేసాం మేము. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి కూర అయితే బెండకాయ ఫ్రై పెట్టేశాను. బెండకాయ ఫ్రై పెట్టి పప్పు టమాటా అయితే వండాను. సో ఇది పొద్దున్నకి సాయంత్రంకి సరిపోతుంది. బెండకాయ ఫ్రై ఇప్పుడు అయిపోతే పప్పు ఉంటుంది శ్రీవారు. పప్పు ఏమి చపాతీలో వేసుకుని తినాలి. ఓకేనా? సో ఇంకా మేము భోజనం అయితే చేసేస్తామండి. ఇది ఒక డ్రెస్ది షూటింగ్ ఉంది విష్ణుకు. ఇది ఒక షూట్ కంప్లీట్ చేసేసి ఇంకా నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తాను. ఎందుకంటే ఇది మొత్తం పాలిస్టర్ వుడ్గా ఉంది. ఇంట్లో కూడా సరిపోతుంది, బయటకు వెళ్తే ఇంకా అసలు ఇదంతా స్వెట్ అయిపోతుంది మొత్తం.
సో పద లంచ్ చేసేద్దాం. కట్టేసి షార్ట్ లంచ్. నేను ఇందక్కడ వేసుకున్న డ్రెస్ విష్ లింక్లో అయితే తీసుకున్నానని చెప్పాను కదండి. ఇంకా ఆ డ్రెస్ని వాళ్ళకి రిటర్న్ అయితే పంపించేయాలి. అందుకనేసి నేను మళ్ళీ డ్రెస్ మీద ఏమైనా పడిపోతుంది ఎందుకనేసి వెంటనే డ్రెస్ అయితే ఇప్పేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే మేము భోజనం అయితే చేస్తున్నామండి. అసలు బెండకాయ ఫ్రై ఏంటి, పప్పు ఏంటి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. భలే అసలు వేడివేడిగా ఉన్నాయేమో, అందరూ ఇష్టంగా ఎక్కువగానే తిన్నారు. బాగా అనిపించింది నాకైతేని. ఇంకా తర్వాత భోజనం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ రోజు 3 o'clockకి క్లాస్ అయితే ఉందండి. ఈరోజు రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుంది. రూబిక్ క్యూబ్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇక పిల్లలిద్దరికీ క్లాస్ జరుగుతూ ఉంటే నేను ఇంకా టైం వేస్ట్ ఎందుకు అక్కడ ఉండి అనేసి నేను గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశాను. పెద్ద ఎక్కువ గిన్నెలు ఏమీ లేవు కానీ ఉన్న గిన్నెల వరకు క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి చేస్తున్నాను అనమాట. నేను ఇంకా సోప్ అయితే చాలా తక్కువ వాడుతున్నానండి. ఇలాగా ఏదో ఒక లిక్విడ్ డిటర్జెంటే వాడుతున్నాను. అది కొంచెం వేసుకుని ఎక్కువగా నీళ్ళు కలిపేసి చేస్తుంటే సరిపోతుంది. ఎక్కువ నురగక్కర్లేదు నాకు. నురగ కన్నా నాకు క్లీన్ అవ్వడమే ఇంపార్టెంట్ అనుకుంటాను. నురగ ఎక్కువ పట్టేసింది అనుకోండి, అది కడగడానికి బోల్ నీళ్ళు వేస్ట్ అవుతాయి. సో ఎక్కువసేపు కడగాలి, కడిగే కొద్ది జిడ్డుగా అనిపిస్తుంది. అందుకనేసి నేను తక్కువ లిక్విడ్ వేసి ఎక్కువ వాటర్ వేసేసి అలా తోముతాను. దీనికన్నా కుంకుడుకాయ రసంతో తోముకుంటే ఇంకా బాగా గిన్నెలు వదులుతాయండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం అయితే మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అనమాట. మిమ్మల్ని అందరినీ అడగాలి అనుకుంటున్నాను. సో నేను చెప్పే మాటలని మీరు జాగ్రత్తగా విని దానికి తగ్గట్టుగా మీరు రిప్లై ఇస్తే నాకు సరిపోతుంది. మన లైఫ్లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెంటనే కొంతమంది అనేస్తారు ఎవరి గోల తగిలిందో లేకపోతే దిష్టి తగిలింది అని ఇలా అంటూ ఉంటారు కదా. ఇది నిజంగా ఇలా ఉంటుందా అండి, లేకపోతే మనం అలా నమ్మడం వల్లనే అలాంటి ఆలోచనలు వస్తున్నాయా? సో ఇదే ఈరోజైతే నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. సరిగ్గా వేయలేదు నువ్వు అసలు, మళ్ళీ 6 వచ్చేసిందంట. నీకెంత అడ్డదే 5 ఏ 6 అడ్డ దగ్గర కదలకూడదా? సర్లే లేట్గా వచ్చిందని ఏం ఫీల్ అవ్వకు, నువ్వే ఫస్ట్ అయిపోతావు. అమ్మయ్య 6 పడింది. ఇంకోండి ఈరోజు మా పిల్లలకి స్నాక్స్ అయితే స్వీట్ పొటాటో ఉడికిచ్చాను. 4 అన్నట్టు ఉడికిచ్చాను. షాను మనుకి ఒక్కొక్కటి, నాకు మా హస్బెండ్ కానీ. ఒకవేళ పిల్లలే తినేస్తే మొత్తం పిల్లలకి పెడతాను. అయినా ఇంట్లో కూడా చాలా స్నాక్స్ ఉన్నాయిలేండి. ఇదిగోండి స్వీట్ పొటాటో అయితే ఒలిచేసాను. ఎంత బాగుంటుందో స్వీట్ పొటాటో ఇలా ఒలుచుకుని తింటేని. సీతాఫలము ఇంకా సపోటా కూడా ఇలా ఒలుచుకుని తింటే చాలా బాగుంటుంది కదా. ఇంకోటి మా షానుమను ఆడుకుంటున్నారు. ఇది ఎవరికి కావాలి? ఫస్ట్ ఒకరు తినండి. ఇప్పుడు మొన్న శివరాత్రి నుంచి మార్కెట్లో స్వీట్ పొటాటోస్ చాలా ఎక్కువ వచ్చాయండి. ఇవి పిల్లలకి చాలా హెల్దీ అంట. వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయంటండి. సో కుదిరితే వారానికి ఒకసారి పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు టైం అయితే 5 o'clock అవుతుందండి. మా షాను నాకు నిద్ర వస్తుంది అని నిద్రపోయింది అనమాట. మను ఏమో వాళ్ళకి స్కూల్ సెలవు కదా, వాళ్ళ టీచర్స్ కొంచెం హోంవర్క్స్ ఉంటే అవి పంపించారు, అవి అయితే కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకా నేను టైం వేస్ట్ ఎందుకు అనేసి ఈ గ్యాస్ స్టవ్ అవి ఇందక్కడ పప్పు తాలింపు వేసినప్పుడు పప్పు అయ్యి పడ్డాయండి. సో అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ఒక చిన్నది ప్రమోషన్ షూట్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్కి, బీకో కిచెన్ క్లీనరు. సో దానికోసం షూట్ చేస్తూ ఇంక మొత్తము వంటగది ఇంకా ఏదైతే క్లీన్ చేయాలి ఇప్పటి నుంచి అనుకుంటున్నానో వాటన్నిటిని పనిలో పని అయితే క్లీన్ చేసేసాను. ఈ బీకో కిచెన్ క్లీనరు ట్యాగ్ చేస్తానండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేస్తే చేసుకోండి. సో ఇందాక నేను ఒక టాపిక్ గురించి చెప్తున్నాను కదండి. మనకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే మనకి ఇష్టం లేని వాళ్ళ గోల తగిలేసిందనో లేకపోతే వాళ్ళ దిష్టి తగిలిందనో ఇలాగా అనుకుంటూ ఉంటారు కదా. సో నేనేమనుకుంటానంటే మనందరం ఒక విషయాన్ని గమనించుకోవాలనుకుంటానండి. సపోజ్ ఇప్పుడు పిల్లలు ఆడుకుంటూ పడిపోయారనుకోండి, లేదా బైక్ మీద వెళ్తుంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు లాంటివి అవుతాయి, లేదా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. ఇవన్నీ లైఫ్లో ఒక పార్ట్ అని నేను అనుకుంటాను. కానీ ఈ చిన్న విషయానికి కూడా ఎవరో ఒకరిని బ్లేమ్ చేయడం అన్నది కరెక్ట్ కాదని అనుకుంటాను. నేను రీసెంట్గా నా లైఫ్లో జరిగిన ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తానండి. నేను రీసెంట్గా కొంతమంది కామెంట్స్లో కూడా చెప్పాను, బట్ రియల్గా నేను చెప్పలేదన్నమాట వీడియోలోని. మొన్న మా హస్బెండ్ 2 weeks క్రితం జరిగిందండి ఇది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ
బైక్ మీద వెళ్తుంటే ఎవరో ఒక అతను కారు అతను తాగి పిలిచాడంట, వెనక్కి తిరిగారంట మా వారు. తిరుగుతూ బైక్ అలా నడుపుతున్నారంట స్లోగాని, వెనక్కి ఎవరో పిలుస్తున్నారని ఇలా వెనక్కి తిరిగే లోపల మా హస్బెండ్ బైక్ని తీసుకుని వెళ్ళి బస్సుని ఢీ కొట్టేశారనమాట. మా హస్బెండ్కి ఏమీ ప్రమాదం కాలేదు, కానీ బైక్ మాత్రము రిపేర్ అయిపోయిందిలేండి. ఎదర ఉంటుంది కదా, దాన్ని ఏమన్నాలో తెలీదు, ఫస్ట్ టైర్ ఉంటుంది కదా, దాని పైన ఉంటుంది కదా ప్రొటెక్టర్ లాంటిది, అది ముక్కలు అయిపోయింది. అలాగే బస్సు కూడా సొట్ట అయితే అయిపోయింది అనమాట. అదృష్టం కొద్దీ మా హస్బెండ్ కింద పడలేదు, ఆయనకి ఏమీ ప్రమాదము జరగలేదు. అది జరిగిందా మొన్న ఈ సాటర్డే మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్తాను, బాగా రొంపగా ఉంది అనేసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యిందంటండి. సో రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు, అందరూ బండ్లు ఆగిపోతాయి కదండి. సో అలాగా బైక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడిపోతే బైక్ అలా ఆపి కాళ్ళు కింద పెట్టుకుని వెయిట్ చేస్తుంటే వెనకాల ఎవరో ఒక అబ్బాయి, ఇప్పుడు టీనేజ్ పిల్లలు బైకులు నడిపేస్తున్నారు కదండి, ఆ పిల్లోడు బైక్ నడుపుతూ వస్తుంటే హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసు తమురుతున్నారంట, వెనకాల అరుస్తున్నారంట పోలీసు. ఆడికి ఎక్కడ కంగారు వచ్చేసిందో ఫైన్ కట్టాల్సి వస్తుంది అని. సో ఆడు అంత ట్రాఫిక్ జామ్లో కూడా రై అంట బైక్ని, పెద్ద బైక్ అంటండి, ఇప్పుడు మా హస్బెండ్ నడిపే బైక్ లాంటిది కాదు, దాని మీద కూర్చుంటే మనిషిని తెత్తులెగుతున్నారు చూసారా, ఆ టైపు బైక్. సో అబ్బాయి ఫాస్ట్గా వచ్చేసి మా హస్బెండ్ బైక్ మీద సిగ్నల్స్ పడ్డది కదా అని కాళ్ళు కింద పెట్టి నుంచుని ఉన్నారంట. మా వారి పాదం మీద నుంచి బైక్ టైర్ ఎక్కించుకుంటా 2 టైర్లు ఆడు వెళ్ళిపోయాడంటండి. ఎంత కేకలేసినా కూడా ఆగలేదంట. సో ఇంటికి వచ్చి నాకు చాలా బాధ వచ్చేసింది, బాబు వాడు అలా వెళ్ళిపోయాడు, అదృష్టం కొద్దీ నాకు స్కిన్ కట్ అవ్వలేదు, ప్లస్ కాలు కూడా ఏమీ అవ్వలేదు, నాకు దేవుడు మంచి శరీరాన్ని ఇచ్చాడు కానీ గట్టి మనసే ఇవ్వలేకపోయాడు అనేసి మా హస్బెండ్ అయితే వచ్చి నాకు చెప్పారనమాట. తను ఎంత బాధ ఉంటే ఆ మాట అన్నారా అని నాకు అనిపించింది. సో ఇలాగ బ్యాక్ టు బ్యాక్ మొన్న లాస్ట్ వీక్ ఒకటి జరిగింది, ఈ సాటర్డే ఒకటి ఇలా జరిగింది, కానీ నేను ఎప్పుడు మీ కారణం చేత ఇలా జరిగింది అని నేను ఎవ్వరికి ఫోన్లు చేసి నేను ఎవరిని బ్లేమ్ అయితే చేయలేదండి. ఈవెన్ మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానండి, నాకు కనీసం చిన్న నెగిటివ్ ఆలోచన కూడా రాదండి. అంటే ఈరోజు మా హస్బెండ్కి ఇంత పెద్ద ప్రమాదం అయ్యింది, బైక్ రిపేర్ వచ్చేసింది, ప్రాణాపాయం తప్పింది, కానీ ఇంత ప్రమాదం అయ్యింది కదా, దానికి కారణం వాళ్ళే అయి ఉంటారు, వాళ్ళు మనకు బడి ఏడ్చారు అని ఇలాగ నేను ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించిందే లేదు, నాకు అసలు నెగిటివ్ ఆలోచనే రాలేదు కూడా. కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక్క కిచెనే కాదు, మొత్తం నేను ఏవైతే క్లీన్ చేయాలనుకున్నానో వాటన్నిటిని నీట్గా అయితే క్లీన్ చేసేసాను, ఈ ప్రమోషన్ పుణ్యమా అని. ఇదైతే ఆపేస్తుంది. నేనేం చెప్పినా నీకు నచ్చింది. ఇంకేముండే చెప్పు, వంకాయలు ఉన్నాయి, అయ్యే ఉంటాయి, ఇంకేముంటాయి, ఏముండవు. బీన్స్ తెచ్చుకున్నావా, బెండకాయ ఉంటే సరే, ఈరోజు బెండకాయ ఉండే బాగుండేనా లేదా, నువ్వు చెప్పవా బాగుండితే బాగుండేవా బంగారం అని. బాగా ఉండడం నీ బాధ్యత, పందిలా తినడం నీ బాధ్యత, అంతేనా? బాగోపోతే చెప్పడం నీ బాధ్యత, బాగున్నప్పుడు చెప్పడం, బాగోపోయినప్పుడు ఇప్పుడు చెప్పలేదు. చట్నీ బాగుందనుకో, మాట్లాడుకుంటే ఇంత చట్నీ నాలుగు మీద నాకెత్తాము, అది బాగుందనుకో చట్నీ ఏంటో టేస్ట్ రాలేదు, లేకపోతే ఏమంటాం ఇంకా చెప్పు శ్రీవారు, చట్నీ ఏంటో అంత టేస్ట్ రాలేదు, చట్నీ నచ్చక సరిగ్గా తినలేదు, అది చట్నీ బాగుంటే ఎక్కువ తిన్నప్పుడు ఈరోజు చట్నీ బాగుందే అని నోటితో చెప్తే అయిపోతావా, కూరలో ఉప్పు ఏమైనా ఎక్కువైందా, ఉప్పు తక్కువైందా అంటావు, బాగున్నప్పుడు పొరపాట్లు కూడా చెప్పు. ఇదంతా మీ మగవాళ్ళకు ఉన్న ఈగో అనుకుంటున్నాను నేను. కట్టినా కట్టే తమ్ముడు చూపించే మొయ్యలేదు. ఓకే, కరాటే క్లాస్ నుంచి అయితే వచ్చేసిన తర్వాత చపాతీలు చేద్దాము అనేసి చపాతీ పిండి కలిపేసానండి. మా వారేమో చపాతీలు చేసేసారు, ఈ లోపల నేను మినపప్పు అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు నేను మినపప్పు ప్లస్ రాగులు కలిపి నానబెట్టానండి, రాగి ఇడ్లీ వేద్దాము అనేసి. నేను ఎవ్రీ టైము మినపప్పు రాగులు కలిపేసి గ్రైండర్లో వేస్తుంటే పిండి అసలు ఉరుమవ్వట్లేదు, ప్లస్ చాలా టైం పట్టేస్తుందండి. సో ఈసారి నేను రాగులనేమో మిక్సీ పట్టేస్తాను, మినపప్పు మాత్రం గ్రైండర్లో వేస్తాను. ఇంకా దీనికి ఒక 2 గ్లాసులు రవ్వ కలుపుతానండి. సో ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాము. ఫస్ట్ అయితే రాగులు నేను మిక్సీ పట్టేసుకుంటానండి.
తర్వాత ఇది ఒక షార్ట్ కూడా తీయండి. కట్టి ఈసారి నేను మిక్సీ అయితే పట్టాను కదండి రాగులు, గ్రైండర్లో ఏమో మినపప్పు వేసాను. చాలా ఎక్కువ పిండి ఉరుమైంది. అలాగే కొంచెం రవ్వ కలిపేసానండి. ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చాయి. అది రేపు వ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి. ఇంకా నేను ఈ టాపిక్ గురించి కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. చివరి వరకు మాట్లాడేసుకుందాం దీని గురించి. మనమందరం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఒక్కొక్కసారి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పడిపోతారు, మోకాలికి దెబ్బలు తగులుతాయి, బ్లడ్ లాంటిది వస్తూ ఉంటుంది. బైక్ మీద వెళ్తూ ఉంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు లాంటివి అవుతూ ఉంటాయి. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ లైఫ్లో ఒక పార్ట్ అండి. ఈ చిన్న చిన్న విషయాలకు కూడా ఎవరినో కారణం అనేసి వారిని బ్లేమ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు నన్నే తీసుకోండి. నన్ను ఎవరైనా నీ కారణం చేతే మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అన్నారనుకోండి, నాకు ఆ టైంలో ఏమనిపిస్తుంది, నా మనసు బాధగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకోసారి ఏమనిపించిందంటే, ఓకే, ఒకసారి వాళ్ళకి ప్రాబ్లం వస్తే దానికి కారణం నన్నే అన్నారు కదా, మరి ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కదా, నా ప్రాబ్లంకి కారణం వాళ్ళేనేమో, వాళ్ళ గోలకు తగిలిందేమో, లేకపోతే వాళ్ళ దిష్టి తగిలిందేమో అని నేను ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని బ్లేమ్ అయితే చేయను. ఎందుకు అంటే మన లైఫ్లో ఏదైనా ఒక విషయం జరుగుతుంది అంటే అది మన లైఫ్లో ఒక పార్ట్ అని అనుకుంటాను. అండ్ ఒకవేళ వాళ్ళ గోల తగిలిందా లేదా అన్నది పక్కన పెడితే, ఒక మనిషిని బ్లేమ్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసున్నాను కాబట్టి వాళ్ళని డైరెక్ట్గా మాట అయితే అనలేను. టైం అయితే 10:20 అయ్యిందండి. పప్పు అయితే రుబ్బేసిన తర్వాత చాలా గిన్నెలు వచ్చాయండి. వాటన్నిటిని అయితే క్లీన్ చేసేసి గ్రైండర్ కూడా క్లీన్ చేసి బయట అయితే పెట్టేశాను. ఇంకా రేపు అయితే ఇడ్లీ వేస్తాను కదా, ఇడ్లీలోకి షూర్గా చట్నీ అయితే కావాలి మా వారికి. సో చట్నీకి కావాల్సిన అన్నీ కూడా వేపించుకుని పక్కనైతే పెట్టేశానండి. ఇంకా ఒకసారి గ్యాస్ స్టవ్ని ఇదంతా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. తర్వాత రేపు పిల్లలు తినడానికి డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేసేసానండి. రేపు అయితే వంకాయ కూర అయితే వండుతాను. వంకాయ జీడిపప్పు. సో జీడిపప్పు కూడా నానబెట్టేశాను. నాకు పప్పు రుబ్బిన ప్రతిసారి చాలా ఎక్కువ పని ఉంటుంది. మెయిన్గా నుంచుని చేయాల్సిన పని కదండి అది. కాళ్ళు అయితే చాలా బరువెక్కేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కాళ్ళు చాలా బరువుగా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని రోజులు చెప్తామని అంటారు మీరు. ఈ సాటర్డే షూర్గా హాస్పిటల్కి వెళ్తానండి. ఆల్రెడీ 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్స్రేలు, ఈ స్కానింగ్లు అవి చేసి బాగానే ఉందమ్మా, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. బట్ స్టిల్ నాకేం ప్రాబ్లం అయితే తగ్గట్లేదు అనమాట. సో ఈ సాటర్డే అయితే తీసుకుని వెళ్తానన్నారు మళ్ళీ మా వారు. ఈసారి ఆర్థోపెడిక్కి మనం రాయించుకున్నాను. మళ్ళీ చాగల్ వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళలేదు. లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేదు. చెప్పాను కదా మా వారికి కాల్ మీద బైక్ అది వెళ్ళిపోయింది అని. సో కుదరలేదండి. ఇంక ఈ సాటర్డే షూర్గా వెళ్ళి చూపించుకుంటాను. సో ఇంకా నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది. మెయిన్గా కాసేపు మంచం మీద కూర్చొని కాల్కి మసాజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. అండ్ ఈరోజు వీడియోకి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. మీ కామెంట్స్ నాకు చాలా మోటివేషను, ఒక హోప్ అయితే వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.